హలో అండి. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలో జరుగుతున్న గందరగోళం, ఈ గందరగోళం కారణంగా అనేక మంది వృద్ధులు చనిపోవటం, దీనంతటికీ కారణం ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేదు ఏ ఇతర వర్గాలో కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనడానికి ఆధారాలు ఏ ఆంధ్రజ్యోతో, ఈనాడో, లేదు తెలుగుదేశం పార్టీ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక సాక్షిని గనక మనం మార్చి 28 నుంచి ఫాలో అయితే అర్థమవుతుందండి. అదేంటంటే మార్చి 28 సాక్షిలో ఒకసారి చూడండి. మార్చి 28 సాక్షిలో వచ్చినటువంటి ఒక కథనం గనక మనం గమనిస్తే, ఆర్థిక సంవత్సరం ముగింపు 3 నుంచి పింఛన్ల పంపిణీ, ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకులకు సెలవులే కారణం, అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించిన సెర్ అని లోపల ఏం రాశారంటే, ప్రతి నెల 1నే మొదలవుతున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది అని రాయడం జరిగిందండి. అంటే 3నే ఎవరు 3 నుంచి కొనసాగి కొన్ని రోజుల పాటు ఈ తంతు నడుస్తుంది అని సాక్షిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావటమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అధికారులు అన్ని జిల్లాల డిఆర్డిఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మార్చి 31న ఆదివారం ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో పింఛను నగదును ఏప్రిల్ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంటే ఏప్రిల్ 2వ తారీఖున సచివాలయ సిబ్బంది వెళ్లి బ్యాంకుల్లో పింఛను సొమ్ముని డ్రా చేసుకుని రావచ్చు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదే విధంగా 3వ తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చింది. గత ఏడాది కూడా ఇదే విధంగా ఏప్రిల్ 3 నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు అధికారులు గుర్తు చేశారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? మార్చి 27వ తారీఖునే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఏప్రిల్ 3 నుంచి మాత్రమే పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది అని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ డెసిషన్ ప్రకారం అధికారంలోని అన్ని అధికారులకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగిందండి. మరి వాస్తవం ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏప్రిల్ 3 నుంచి మనం పింఛన్ల పంపిణీ చేద్దామని నిర్ణయం తీసుకుంటే, అదేవిధంగా గత ఏడాది కూడా ఏప్రిల్ 3 నుంచే పెన్షన్ల పంపిణీ చేస్తే, పైగా 3 నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కంటిన్యూ అవుతుంది. అంటే 3 ఒక్కరోజే జరగదు, 3 నుంచి ఒక వారం పాటు జరుగుతుంది అని చెప్పిన సందర్భంలో ఇది మార్చి 37వ తారీఖు సాక్షి పేపర్ కనుక మనం తీసుకుంటే ఇందులో చెప్పింది ఏంటంటే, పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం, టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు ఫలితం. అంటే టీడీపీ అనుబంధ సంస్థ ఏదో హైకోర్టుకు ఫిర్యాదు చేస్తే హైకోర్టు చెప్పింది ఏంటంటే, అన్ని సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దూరంగా పెట్టండి, వాటి అమలుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా హైకోర్టు కానీ లేదు వీళ్ళంటున్నటువంటి టీడీపీ అనుబంధ సంస్థ కానీ పెన్షన్ పంపిణీ చేయడానికి వీలు లేదు, పెన్షన్ పంపిణీని ఆపుదల చేయండి అని చెప్పలేదు. కోర్టు కూడా కేవలం వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయించకండి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయండి అని చెప్పడం జరిగిందని సాక్షి ద్వారానే మనకు తెలుస్తుందండి. ఇక ఏదైతే టీడీపీ అనుబంధ సంస్థలు చెప్తున్నారో, సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు అని చెప్పడం జరిగిందండి. ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేది టీడీపీ అనుబంధ సంస్థ అని చెప్పడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆల్ ఖైదాకి అనుబంధ సంస్థ అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాగుంటుందా? అంటే ఇలా ఒక సంస్థని ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదే పార్టీకి అనుబంధ సంస్థ అని చెప్తే అది మంచిదేనా అని సాక్షి మీడియా గుర్తుపెట్టుకోవాలండి. అంటే సాక్షి మీడియా నిజమైన మీడియానా లేదు ఒక పార్టీ పాంప్లెట్ అనేది ఉదాహరణ ఇది. అదేవిధంగా ఏదైతే మనం గనక ఏప్రిల్ 1 తీసుకుంటే గనక ఏం చెప్పారు? అవ్వాతాతలకు మళ్ళీ అవే అవస్థలు అని చెప్పడం జరిగిందండి. మళ్ళీ అవే అవస్థలు ఏంటి? ఒక పక్కనేమో మీరు మార్చి 27వ తారీఖునే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ అదే సాక్షి పేపర్లో ఏప్రిల్ 1వ తారీఖుని చెప్పింది ఏంటంటే, అవ్వాతాతలకు మళ్ళీ అదే అవస్థలు. ఏ అవస్థలు వచ్చినాయి అంటే ఏప్రిల్ 1న మీరు పంచరు, ఏప్రిల్ 2న పంచరు, ఏప్రిల్ 3న పంచుతామని ప్రభుత్వ పరంగా ఓ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఏం చెప్పారంటే, తిరుగుబాటుతో తత్తరపాటు, పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు అని రకరకాల కథనాలు రాసి ఇక్కడ ఏం చెప్పారంటే, బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్ అని చూడదు. అంటే ఎంత అబద్ధ ప్రచారాలని, దుర్మార్గకరమైన ప్రచారాలను సాక్షి ప్రచారం చేస్తున్న దానికి ఉదాహరణ అండి.
బాబు బృందం ఫిర్యాదుతోనే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీకి ఈసీ బ్రేక్. అంటే సాక్షిలోనే చెప్పింది ఏంటంటే పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల దూరం, అన్ని సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దూరం పెట్టండి, వాటి అమలుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోండి అన్నారు. కానీ ఇంటి వద్దకు పెన్షన్లు ఆపి చేయండి అని చెప్పి ఎవరూ చెప్పలేదు. కానీ సాక్షిలో 2వ తారీఖు ఏప్రిల్ చెప్పింది ఏంటంటే ఇదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏడుపు. అదే విధంగా 3వ తారీఖు కూడా మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఆపింది చంద్రబాబు నాయుడే. అంటే ఈయన 2వ తారీఖు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులు ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పినప్పుడు ఏప్రిల్ 1, ఏప్రిల్ 2, ఏప్రిల్ 3న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాక్షి మీడియా పెన్షన్లు ఆపేశారు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, అవస్థలు పడుతున్నారు, పెన్షన్లు అందకని ఎలా చెప్పగలుగుతారు? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మేము పెన్షన్ ఇవ్వడానికి రెడీ అయ్యాము, అన్ని మార్గాలు రెడీ చేసుకున్నామని చెప్పినట్టయితే కనుక 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ వార్తలు సాక్షి ప్రచారం చేసింది అంటే సాక్షి నిజాయితీతో కూడిన ప్రచారాలు చేస్తుందని నమ్మొచ్చు. కానీ ఒకవైపు మార్చి 28 తారీఖు అంటే 27వ తారీఖుని ఏప్రిల్ 3 నుంచి పంపిణీ చేద్దామని నిర్ణయం తీసుకుని ఏప్రిల్ 1, 2, 3న ఇలా బురదేస్తున్నారంటే కేవలం బురద వేయడం కోసం మాత్రమే ఈ పెన్షన్ల తంతుని నడిపిస్తూ అనేక మంది అవ్వాతాతల మరణాల కారణమైనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక గద్దె దించకపోతే ఇలాంటి సావు రాజకీయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయని మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకోవాలండి.